शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं गणानाथं गणपतिं हवामहे कविं कवीनपसर्वस्तवं जयशराजं ब्रह्मणां ब्राह्मणस्पदां शृण्वन्नोतिभिः साधनं महागणाधिपतये नमः। वागर्धाविः संवृत्तवागर्धौ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरं गुरवे सर्वलोकानां विशजे पौरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। ओं श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనం నిన్నటి రోజున ఒక నిజాయితీ గల వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే మన దేహం అందరికీ ఒకేలా ఉంటుంది, లోపలుండే కంటైనర్ కంటే కంటెంట్ మారాలని నిన్న చెప్పినాను. అంటే మన బుద్ధి మారితే దానికి తగ్గట్టు జీవితంలో చాలా మార్పులు వస్తాయి. బుద్ధి మారాలంటే ఆధ్యాత్మికంగా ఉంటే చాలా త్వరగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడికి చాలా దగ్గరగా ఉండే కొద్దీ మనలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మనం శివదీక్ష, మండల దీక్ష అనగానే చాలామంది నన్ను సలహా అడుగుతారు, స్వామి ఎన్ని రోజులు వేస్తే బాగుంటుందని. నేను అందరికి ఇచ్చే సలహా ఒకటే, పూర్ణ మండలం 41 రోజులు వేస్తే తప్ప నీకు ఈ మాలలో ఉండే ఎసెన్స్ అర్థం కాదు. నీకు ఒక 41 రోజులు ఒకే పనిని కంటిన్యూగా ఒకే రకంగా చేసుకుంటూ పోతే నీ మెదడులో ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ అలైన్మెంట్ తీసుకొని దాన్ని ఒక డిసిప్లిన్ కింద మార్చుకుంటుంది. అందుకే ఇంతకు పూర్వం 48 రోజులు ఉండేది మండలం, ఇప్పుడు 41 రోజులకి కుదించారు. ఈ 41 రోజులు చేస్తే మనలో దైహికంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ బుద్ధి పరంగా కానీ మార్పులు వస్తాయి. కాకపోతే ఇందులో మన సాధన చాలా అవసరం. మనం ఏం చేస్తామంటే కేవలం బట్టలు, రుద్రాక్షమాల, నామాలు పెట్టుకుంటే జ్ఞానం వస్తుందని చాలామంది అనుకుంటాం. నీలో నువ్వు ప్రయాణించడం మొదలుపెట్టిన తర్వాత మార్పు అనేది నీకు కనపడదు. ఇది భౌతిక ప్రయాణం కాదు, అంతర్గత ప్రయాణం జరగాలి. అంటే ఒక మనిషి ఒక 15 నిమిషాలు ఏకాంతంగా కూర్చుంటే మనకు ఒక విషయం అవగతం అవుతుంది, ఒక్కొక్క అనుమానం మొదలవుతుంది. ఎప్పుడైతే అనుమానం మొదలవుతుందో దాన్ని మనం ఆధ్యాత్మిక పరంగా ఒక అడుగు ముందుకు వేయడం అనిపిస్తుంది. ఇప్పుడు ధ్యానానికి కూర్చుంటారు చాలామంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మెదడు ఫస్ట్ ఎక్కడ ఒక పక్క నిలబడదు. అలాగా చేసుకుంటూ పోతే నువ్వు 1 గంట కూర్చోగలిగితే దాంట్లో కేవలం 15 నిమిషాలు నీకు ట్రాన్స్ వచ్చే ప్రయత్నం ఉంది. 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మన సాధన స్థాయి ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే నీలో నువ్వు ప్రయాణం మొదలు పెడతావో నీలో ప్రశ్నలు మొదలవుతాయి. ప్రశ్నలు మొదలైనాయంటే నువ్వు సరైన ప్రయాణం చేస్తున్నావని అర్థం. నీకు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఎటువంటి ప్రశ్న పుట్టడం లేదంటే నీ సాధనలో ఏదో లోపం ఉందనేది సెల్ఫ్ చెక్ అంటారు దాన్ని ఇంగ్లీష్. నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలంటే నీకు అనుమానాలు రావాలి. అనుమానాలు వస్తే అప్పుడు నువ్వు సరైన ప్రయాణం చేస్తున్నావు. అప్పుడు దానికి నువ్వు జవాబు మొదలు పెట్టుకోవడం నీ మనసు స్టార్ట్ చేస్తుంది. అప్పుడు దైవాన్ని కూడా తోడైతే నువ్వు చాలా వేగంగా ఆధ్యాత్మిక మార్గంలోకి దూసుకుంటూ వెళ్ళిపోతావు. ఇది మనకు ధ్యానం. ఇంకొక చిన్న విన్నపం ఉంది. మనం మంగళహారతి చేసేటప్పుడు కూడా మన స్వామిళ్ళు చాలామంది వెనకల సైడ్ ధ్యానానికి కూర్చుంటారు. చేయడం తప్పేం కాదు. కాకపోతే ఒక మంగళహారతి దేవుణ్ణి తిప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవునిలోని అంశం ఏమైతే ఉంటుందో ఆ అగ్నిలోకి ప్రవేశం చేస్తుంది. అంటే శివుని యొక్క అంశ నేను తిప్పే మంగళహారతి తట్టలో పంచలోహాలది ఏదైతే తట్ట పెట్టింటానో దాంట్లోకి ఆవాహన అవుతుంది. ఆ శక్తిని తీసుకొని నేను బయటకు వస్తాను. బయటకు వచ్చి మళ్ళీ అందరికీ చూపించుకుంటూ వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లిటరల్గా ఆ స్వామి బయట ప్రయాణం చేస్తున్నట్లు లెక్క మనకి. అంటే ఆయన బయట తిరుగుతున్నాడని అర్థం. అందుకే అప్పుడు మౌనంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంగళారతి చేసేటప్పుడు అటు ఇటు గీక్కోకుండా ప్రశాంతంగా నిలబడాలా. ఎందుకంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వస్తే కింద క్యాడర్ వాళ్ళు ఎంత సిన్సియర్ డిసిప్లిన్గా నిలబడతారో హారతి బయటకు వచ్చినప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి అందరు. అలా అందరి దేవుళ్ళని వెళ్ళి ఆయన వెళ్ళి మూలస్థానానికి వచ్చి అక్కడ పెట్టేసి మంగళారతి చేసేది ఆపిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే మీరు ఉండే చోట్లోనే ఎలా నిలబడి ఉంటారో అలాగే కూర్చొని మీ ధ్యానం మొదలు పెట్టండి, తప్పేమీ లేదు. కాకపోతే ఆయన వచ్చినప్పుడు కూర్చొని ఉండడం అనేది ఆ స్వామివారిని మనం అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయం చాలామందికి తెలీదు. ఒక మాట చెప్దామని ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక మనకి
దేవుడు ఉన్నాడు లేదు అని ప్రతిసారి ఇది జరగాల్సిన ఒక డిబేట్. ఎందుకంటే నాస్తికులు హేతువాదులు లేదు అంటారు, సైన్స్తోనే ఎంత మొత్తం ఈ ప్రపంచం ఏర్పడిందని వాళ్ళు అనుకుంటారు. సైన్స్ కూడా దేవుడి నుంచే పుట్టిందని మన శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఈ శాస్త్రీయమా కాదా, దైవమా కాదా అనే విషయాలు మనం పక్కన పెడితే ఒక రియల్ ఇన్సిడెంట్ అరుణాచలేశ్వరంలో జరిగింది. ఇది ఎప్పుడో కాదు, దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం జరిగింది. ఒకసారి ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ అరుణాచలేశ్వర గుడి చాలా పెద్దది. మూల అరుణాచలేశ్వరుడి పక్కన ఒక హుండీ ఉంటుంది. ఇప్పుడంత డెవలప్డ్ కాదు, అప్పుడు పాపం తక్కువ భక్తులు కూడా ఇంత పోటు ఉండేది కాదు. అలాగా ఎప్పుడైతే ఆ భగవంతుడి పక్కనే ఒక హుండీ ఉంటుంది, అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ హుండీలో వేసేవాళ్ళు. అప్పుడు అంత అరేంజ్మెంట్లు కూడా లేవు. అటువంటి సమయంలో ఈ పిల్లలు చిన్న పిల్లలు ఆడుకునేకి గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు. కుప్పలుగా చూడండి, అప్పుడంతా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇదే గుళ్ళోనే ఇక్కడే పెరిగినాం, మేము అసలు ఇంట్లో ఉంటుండలేదు. అలాగ పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు ఏమైంది, ఒకసారి ఇద్దరు పిల్లలు వస్తారు. వాటికి పటిక బెల్లం చాలా ఇష్టం. ఆ పటిక బెల్లం కొనాలా అంటే డబ్బు కావాలి. అప్పట్లో డబ్బులు చాలా కాస్ట్, ₹1 దొరకాలంటే ఇంకా పెద్ద ఒక ఆస్తి దొరికినట్లే. ఆయన ఆ పటిక బెల్లాన్ని తీసుకొని తినాలని ఒక ఆశతో వాళ్ళు డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లలు తిరుగుతూ ఆలోచన చేసి ఇద్దరు పిల్లలు ఆ హుండీ వైపు కన్ను పడుతుంది. అరే ఎవరు లేదు, ఈ హుండీలో నుంచి నొక్కేస్తే ఎవరు చూడరా, ఒక పని చెయ్యి, నువ్వు చూసుకుంటుండే ఎవరైనా వస్తారేమో, నేను నా చెయ్యి దూరుతుంది బాగా లోపలికి, నేను తీసేస్తాను. ఒకడు అంటాడు, ఏదో థ్రిల్లింగ్ ఉంది ఐడియా ఇది, దీన్ని తీసుకున్నాం పట్టని ఒకడిని కావలాకి పెట్టి ఒకటి చేయి పెడతాడు. పెట్టిన తర్వాత పాపం కాయిన్స్ అందుతుంటాయి కానీ చేతికి దొరకవు. బాబా ఎంత ఘోరంగా ఉంటుందంటే, అప్పుడు చేతికి డబ్బు దొరుకుతుంది, తీసేయలేదు. వాడు తమిళాడతాడు, అరే నువ్వు పెట్టరా, వాడు పెడతాడు, వాడిని సేమ్ అట్లే వస్తుంది. ఏం చేయాలి, ఒక పని చేద్దాము, ఇద్దరు ఒక కట్టె పుల్ల పట్టుకుందాం, నువ్వు ఒక పక్క నేను ఒక పక్క పెడతాను, చైనీస్ నూడిల్స్ ఎట్లా తింటాను అట్లా తీసాం. అప్పుడు మీ నిదానం ఒక్కొక్క కాయను బాగా ఈజీగా వస్తాడు. వాళ్ళు చూడండి ఎంత సాధన చేస్తారంటే దాంతో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పెట్టండి లోపల, ఒక్కొక్క కాయను తీసి మొదలు పెట్టండి. మధ్యలో ఎవరో శబ్దం వచ్చినట్లు అవుతుంది. అరే పూజారిని చూస్తే కమ్మాని కట్టేసి కొడతారా అని అటు ఇటు చూసి చూసి రాకపో, అక్కడికి పోయి చూస్తే ఎవరు ఉంటారు. అప్పుడు వీడు మొదటి వాడు రెండో వాడికి అంటాడు, అరే ఇది చాలా డేంజర్గా, దొరికితే మమ్మల్ని మళ్ళీ కొడతారు, ఇంట్లో వాళ్ళకి చెప్తారు, ఒక పని చేద్దాం, ఇంకా ఎవరినైనా ఒకరిని దొరికితే కాపలాకి పెడదాం, వాడిని కూడా భాగం ఇస్తాం దీంట్లో. చుట్టూ చూస్తానే ఎవరు దొరకరు, వీళ్ళు దొంగలని ప్రపంచం కింద దొంగలైతారు. అట్లా చూస్తే అరుణాచలేశ్వరికి 2 వెండి కళ్ళు చేపించేటాడు ఒక భక్తుడు. అరే ఇతని కళ్ళు బాగున్నాయి, బాగా చూస్తాడరా, దూరం నుంచి వచ్చేవాడిని, లోపలిపై స్వామి రోజంతా చూసుకుంటుండ, నువ్వు ఏమన్నా నీకు కూడా భాగం ఇస్తాను, నువ్వేం అరసొద్దు అని చెప్పేసి పాపం ఆ దేవుడినే డ్యూటీకి పెట్టి దేవుని వెండినే కొల్లగొట్టడం మొదలు పెడతారు. అలాగా ఆ పుల్లర్ని తీసుకొని బాగానే జమ చేసుకుంటారు, ఎంత వస్తుందో అంత బెల్లం తీసేసుకుంటారు. కానీ ఆ పిల్లల్లో ఒక సిన్సియారిటీ ఉంటుంది, ఎవరే అతను చూసినందుకు కాబట్టి మేము ఇవన్నీ తీయగలిగినాము, ఆయనకు కూడా సమాన భాగం ఇవ్వాలి కదా అని ఆ పటిక పిల్లాన్ని తెచ్చి గర్భాలయం ముందు పెట్టి 3 భాగాలు వేసేసి ఆయన భాగం ఆయన గర్భగుడిలో పెట్టేసి వీళ్ళు తిని వెళ్ళిపోతారు. ఇలాగా 1, 2 కాదు, చాలా రోజులు అలవాటు పడిపోతారు ఆ పిల్లలు. ఇంకా బడి ఇస్తానే రావడం, డబ్బులు ఎత్తుకోవడం, పటిక బెల్లం తినడం, అతనికి ఒక వాట వేయడం. పూజారి రోజు కోరుకుంటుంటాడు, నేను ఇంతసేపు ఉంటాను, ఎవరు పెట్టిపోతాను ఈ పటిక బెల్లం నైవేద్యం. కొద్ది రోజులు అయిన తర్వాత శివ ఎవరితో ఫోన్ వస్తుంది, స్పీకర్గా. పూజారికి అర్థం కాదు, నేనున్నప్పుడు ఒకరాన్ని లేనప్పుడు వచ్చి పటిక బెల్లం పెట్టిపోతున్న నైవేద్యం ఎవరు. ఒకసారి డౌట్ వచ్చి ఆయన చూడడానికి కూర్చుంటాడు పూజారి. సేమ్ యథాలాభంగా పిల్లలు వస్తారు, ఆయన బయట పోయినట్లు చేసి ఒక దగ్గర కూర్చొని చూస్తుంటాడు, గర్భగుడి దగ్గర ఎవరెవరు పోతున్నారని. ఈ పిల్లని ఆయన ఆడుకుంటూ పోయి బాగా చూస్తారు, దేవుని మొక్కినట్లే మొక్కి ఉండిన చూస్తారు. సీన్ క్లియర్, అంతా బాగుంది. స్వామికి డ్యూటీ చెప్తారు, స్వామి నీ డ్యూటీ చూసుకొని నేను చూసుకుంటాను, టకాని తీసేసి బాగా డబ్బులు బాగా పోగేస్తారు. ఈ పూజారి చూస్తుంటాడు, చూసాం ఎంత తీస్తారు పిల్లలు. బాగానే ఒక రకంగా తీసుకుంటారు, తీసి జోబులు నింపుకొని ఇట్లా వెనకలు తిరిగి చూసే లోపల పూజారి నిలబడి అరే గుండె పగిలినంత పని అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్ వాళ్ళ టైం బేడో ఏమో అదే రోజు గుడి లెక్కాచారాలు చూసేకి గుడి ధర్మకర్త వస్తాడు. ఆయన ఇంతెత్తు ఆజానుభావుడు, మంచి విగ్రహం, కట్టె పట్టుకొని ఇంక అప్పుడు వాళ్ళు అంటే కథే వేరు. ఇక మీసాలు పొడి తిప్పి పేట గీట పెట్టుకొని వస్తాడు. ఆయన వస్తానే పూజారికి దొరుకుతుంది, రండి కరెక్ట్ టైంకి వచ్చినారు, చూడండి పిల్లలు ఎట్లా తయారైపోయినారు, ఇక్కడ ఆ దేవుని డబ్బులు ఉండిలో డబ్బులు తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారో తెలియదు,
నాకు ఈరోజు పటికి వెళ్ళిన గర్భగుడిలో పెట్టేది చూసి డౌట్ వచ్చి పట్టుకుంటే వీళ్ళిద్దరు దొరికినారు. ఆయన చూస్తాడు, ఉండు పిల్లల్ని చాలా కేర్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు నువ్వు గట్టిగా కొట్టడమో తిట్టడమో చేస్తే ఆ పిల్లలు దొంగలుగా మారిపోయే అవకాశం ఉంది. పూజారి గారు మీరు వదిలేయండి, ఆ పిల్లల్ని నేను చూసుకుంటానని ఆ పిల్లల్ని తీసుకుని వస్తాడు. ఏమరా తప్పు కదా, మీరు దేవుని డబ్బులు తీసుకుంటున్నారు, మంచిది కాదు కదా. మీ అమ్మ మీ నాన్నకి చెప్తే ఏం చేస్తారు, కొడతారా మిమ్మల్ని అంటే కొడతారు, చెప్పొద్దండి ఇంకోసారి చేసేలేదు. మళ్ళీ ఇట్లా తప్పు కదా మీరు చేసేది, అవును తప్పు. అక్కడ ఆయన ఏమంటాడంటే ఇప్పుడు శిక్ష వేయాలా, ఆ పిల్లలకి బాధ కాకుడు, ఏం చేయాలా, అతని ధర్మకర్త లాగానే ఆలోచన చేస్తాడు. సరే ఒక పని చేద్దాం, దీనికి శిక్ష 108 ప్రదక్షిణ. ఆ గుడి ప్రాకారం చాలా పెద్దగా ఉంటుంది. వాడు 108 కొడితే ఆడే ముబ్బొచ్చి పడతారు ఖమ్మం కాడ. సరే ఒక్కసారి 108 రౌండ్లు కొడితే పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది, ఇంకొకసారి భయం వస్తుంది, ఇన్ని రౌండ్లు కొట్టలేక దొంగతనం చేయరని కరెక్ట్ 108 కొట్టి నా దగ్గరికి వచ్చి చెప్పి 108 అయిపోయిందని దేవుని దగ్గర మోకాలతో కూర్చొని మన్యం పడికి వెళ్ళిపోండి మీరు. ఇంకా ఆ పిల్లలు ఇక్కడి నుంచి తప్పించుకోవడమే మొదలయ్యాయి. ఫస్ట్ పోయి దేవుని దగ్గర నుంచి నమస్కారం చేసి పరిగెత్తడం మొదలు పెడతారు. గిది ఆ పిల్లలకి ఎంతసేపు, మనమైతే నిదానం పోతాం, మనం కడుపుతూ ఉంటాం కదా మనం. వాళ్ళకి ఏం లేదు, ఇంకా అప్పుడు మంచి వయసు, టక తిరగడం మొదలు పెడతారు. గిరిగిరి తిరుగుతానే ధర్మకర్త కూర్చొని ఒక కట్ట మీద నుంచి పిల్లల్ని చూస్తుంటారు. వాడు భారీ మంత్రాలు చదువుకుంటూ పోతుంటారు వాళ్ళిద్దరు. ఒక పిల్లోడు 3వ పిల్లోడు కలుస్తాడు, వాళ్ళతో పాటు ఆ పిల్లోడు కూడా తిరగడం మొదలు పెడతాడు. వాడు వీళ్ళకంటే బాగా చదువుతుంటాడు మంత్రాలు. వరే వీడెక్కడి నుంచి పుట్టొచ్చే, వీడు కూడా దొంగల్లో ఒక భాగం అన్నట్లున్నాడు, చాలా మంచోడురా, తిట్టించుకోకుండానే వచ్చి చేస్తున్నాడు మంచోడు అని. అంతా 108 అయిపోతాయి. పరిగెత్తుకుంటూ ఇద్దరు వస్తారు. వచ్చి ఈయన దగ్గర నిలబడతానే, వరే మీరిద్దరు వచ్చినారు, ఇంకొకడు ఎక్కడా, ఇంకొకడు ఎవరు, మీ అంట తిరుగుతున్నాడు కదా, మీ వీపు వెనకలు ఉన్నాడు తెలియదా అంటే, మాకేం తెలుసు, మేమిద్దరే తిరుగుతూ ఉండేది. లేదురా 3వ పిల్లడు ఉన్నాడు చూడు, అక్కడ ఉన్నాడు పిలిచండి అని. ఆ పిల్లడు అలాగే వచ్చి గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోతుంది. ధర్మకర్తకి ఒక్క నిమిషం అర్థం కాదు ఏం జరిగింది. ఇదేమిది చేసింది ఇద్దరు కదా, రండిరా మీరు నిజం చెప్పండి, మీ దొంగతనం ప్లాన్లో ఎంతమంది ఉన్నారు? మేమిద్దరే ఉండేది. బాగా చెప్పండి, ఇంకొకసారి అడుగుతాను, ఎంతమంది? ఇద్దరే మేమిద్దరే, ఇంటింటి పక్కనే ఉంటాం కాబట్టి మేమిద్దరే ఫ్రెండ్స్, మాకెవరు లేదు, ఇంకా మా ఇద్దరికే తెలిసేది, ఇంకెవరికి తెలియదు. మళ్ళీ 3వ పిల్లడు తెలియదు అంటారేమిరా అంటే, మాకు తెలియదు, నిజంగా మేము 3వ పిల్లడిని చూడలేదు. అరే నేను చూసినాను రా, డైరెక్ట్ నేను చూడంగా లోపలికి వెళ్ళిపోయినాడు. అప్పుడు అర్చకుడిని పిలిపిస్తాడు. అర్చకులు గారు ఈ విధంగా సంఘటన జరిగింది, ఇది దేనికి సంకేతమో నాకు అర్థం కావడం లేదు, నేను చూడంగా 2 పిల్లలు ఫస్ట్లో ఉన్నారు, తర్వాత 3వ వాడు జాయిన్ అయిపోయినాడు, ఇప్పుడు చూస్తే మళ్ళీ 2 మిగిలినాడు, ఇంకొక ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు, చూడండి ఒకసారి గర్భగుడిలో ఉన్నాడేమో, పెట్టుకున్నాడేమో నేను పిలిచినందుకు. అప్పుడు అర్చకుడు ఏం చేస్తాడు, లోపలికి గర్భాలయం అంతా చూస్తాడు. ఆ గర్భాలయంలో లింగంలో ఒక విశిష్టమైన వర్చస్సు వచ్చి చేరుతుంది. ఆయన వెతికేటప్పుడు ఆయన అర్చకుడికి అర్థమవుతుంది, ఇక్కడ ఏదో పవాడం జరిగింది, ఏం జరిగింది? అప్పుడు వచ్చి ధర్మకర్త దగ్గర అడుగుతాడు, ఏమేం జరిగింది పిల్లలు? లేదు ఇట్లా 108 ప్రదక్షిణాలు చేయమన్నా. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఆలోచన చేసి చెప్తాడు, లేదండి ఆ 3వ ఆయన వచ్చిండే బాలుడి రూపంలో అరుణాచలేశ్వరుడే వచ్చినాడు. అదేమి ఆయన గుడి చుట్టూ ఆయన ఎందుకు తిరగాల్సిన అవసరం ఏమంటే, ఈ పిల్ల నాయనలు బాగా లేసేటప్పుడు 3వ భాగం ఆయనకి వేసినారు కాబట్టి, దొంగతనంలో అతను కూడా భాగం ఉంది కాబట్టి, అతను కూడా శిక్ష అర్హుడు కాబట్టి, ఆయన బాలుడి రూపంలో వచ్చి 108 ప్రదక్షిణలు కొట్టేసి ఆయన పాపాన్ని కర్మ ఫలాన్ని ఇక్కడే వదిలేసుకొని మళ్ళీ లింగంలోకి వెళ్ళిపోయినాడు అని చెప్తారు. ఇది ఆన్ ద రికార్డ్ గుడి దేవాలయంలో ఉండే ఒక గ్రంథంలో రాసిన నడిచిన యథార్థ సంఘటన. ఇది ఏదో మనం పురాణకారులు కూర్చొని భక్తి పెరగడానికి రాసిన కథ కాదు, వాస్తవంగా జరిగిన ఘటన. ఇటువంటి ఘటనలు అరుణాచల క్షేత్రంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు అరుణాచలంకి పోయి కల్బాయ్ చేసి వచ్చినారు దాన్ని. అక్కడ తమిళనాడు వాళ్ళు అయితే చేతులెత్తి మీ ఆంధ్ర వాళ్ళు రానే రావద్దని ఇక్కడికి. తమిళనాడు పోవట్లేదు, అంత మొత్తం ఆంధ్ర వాళ్ళే. మనకి ఆంధ్ర వాళ్ళకి ఏమొచ్చినా దాన్ని ఎవరు పట్టే కాదు. ఇంకా షిరిడి పట్టుకుంటే షిరిడిని అల్లాడిచ్చేస్తుంది, తిరుపతి పట్టుకుంటే తిరుపతి, ఇక్కడ మన అయ్యప్ప స్వామి దగ్గర పోతే అక్కడ మన ఆంధ్ర వాళ్ళే 60% మన వాళ్ళే భక్తుల్లో. భక్తి అనేది ఆంధ్ర నుంచే పుడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇక పూరీ జగన్నాథుని ఆలయం గురించి మనకి చాలామందికి తెలుసు. ఈ పూరీ జగన్నాథుడు ఎంతటి పవర్ఫుల్ అంటే, అక్కడ సాకార రూపం ఉండదు స్వామికి. ఒక మంచి సుందరమైన దేహం కానీ లేదా కరచరణాదులు కానీ ఏమీ ఉండవు. ఇటువంటివి లేని సమక్షంలో అక్కడ కేవలం ఒక చెక్క బొమ్మకి ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇటువంటి ఈ విగ్రహాలు ఉంటాయి అక్కడ.
పూరీ క్షేత్రంలో మీరు బాగా చూడండి, ఆ మొత్తం ఆయన పవాడలు ఉత్తర భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. పూరీ జగన్నాథ క్షేత్రం అంటే అయిపోయింది. అక్కడ ఆ గుడి యొక్క విశిష్టత ఏముందంటే, మనకి గుడి మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళేటప్పుడు దర్శనానంతరం మళ్ళీ మనం అవే మెట్లు తొక్కుకుంటూ వస్తాం. కానీ ఒకసారి ఏమవుతుందంటే, పూరీ క్షేత్రంలో అందరూ పోయి పాపాలనంతా కడిగేసుకొని మళ్ళీ పుణ్యాత్ములుగా తిరిగి రావడం చూసి నరకానికి ఎవరు రాకుండా అయిపోతారు. ఒకటి పక్క స్వర్గానికి హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. అంటే నేచర్ బ్యాలెన్స్ కాదు. అప్పుడు యమధర్మరాజు చక్కగా పూరీ జగన్నాథుడి దర్శనానికి వస్తాడు. స్వామి, చేసే పాపాలన్నీ చేస్తున్నారు, వచ్చి నీ దర్శనం చేసి అన్నీ పోగొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే మనం మెయింటైన్ చేసే చాలా ఇబ్బంది అవుతుంది. పాపం చేసిన వాడు ఎవడో, పుణ్యం చేసిన వాడు ఎవడో, అలాగే స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అందరూ, ఇక నరకానికి ఎవరు రావట్లేదు. అప్పుడు ఆలోచన చేసి ఆయన ఒక వరం ఇస్తాడని, ఒరే నాయన, నువ్వు చెప్పింది కరెక్టే, అందరూ పాపభారంతో వచ్చేసి ఏదో కార్యం చేసేసి మళ్ళీ పుణ్యాన్ని ముట్టగట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక పని చేయి, నీకు నా దేవాలయం యొక్క 3వ మెట్టు నీకు ఇచ్చేస్తాను. అంటే దేవాలయానికి ఎక్కేటప్పుడు 3వ మెట్టు యమస్థానంగా ఉంటుంది. నువ్వు వెళ్ళేటప్పుడు తొక్కుకుంటూ పోయినా ఇబ్బంది లేదు, కానీ నువ్వు పాపాలన్నీ అక్కడ దేవునికి ఇచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు కనుక 3వ మెట్టు తొక్కితే మళ్ళీ ఎలా ఉండే పాపాలు వాడి వీపుకి ఎక్కిచ్చేసే నువ్వు అని చెప్తాను. అందుకే పూరీ క్షేత్రంలో మనం ఎప్పుడైనా దర్శనానికి వెళితే పోయేటప్పుడు ఎలా వెళ్ళినా వచ్చేటప్పుడు కింద నుంచి 3వ మెట్టును మాత్రం తొక్కకుండా రావాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా మనోళ్ళు తెలిసి తెలియక పూరీ జగన్నాథుడికి పోతుంటారు కాబట్టి ఈ విషయం విన్నవించాలని అనుకున్నాను. ఇక టైం ఎంత ఉన్నప్పుడు ఈరోజు వ్యక్తికి ఆయుష్ ఇవ్వాలనుకుంటే భగవంతుడు ఎంత విచిత్రంగా ఇస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆమె జోన్ ముర్రే అనే ఒక మహిళ, ఒక సాహసీని, అంటే ఏదో ఒక సాహస కృత్యం చేస్తూ ఉన్నాడు ఆమె ఈమె ఒకసారి ఏం చేస్తుందంటే పారాగ్లైడింగ్ అంటే ఆకాశంలో వెళ్ళి ఒక విమానంలో నుంచి ఒక పారాచూట్ వేసుకొని కిందకి దూకడం. ఈ పారాగ్లైడింగ్ చేస్తూ ఒకసారి ఏమవుతుందంటే ఆమె ఎన్నోసార్లు ఎంతో ఎత్తు నుంచి వచ్చి సేఫ్ ల్యాండింగ్ అయిపోతుంది. మంచి ఎక్స్పర్ట్ ఆమె. ఒక్కొక్కసారి టైం అనేది సుమారు ఉన్నప్పుడు ఏ చిన్న తప్పైనా ఒక జీవితాన్ని తీసేస్తుంది. అలాగా ఆమె ఒక దాదాపుగా చాలా ఎత్తు, అంటే 14,500 అడుగుల ఎత్తు నుంచి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఆమె విమానంలో నుంచి కిందికి దూకి ఆ గ్లైడర్ని ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. గ్లైడర్ ఓపెన్ కాదు, ఆ పారాషూట్ ఓపెన్ కాదు. ఆమె చాలా టెన్షన్ పడుతుంది, అన్ని రకాల ప్రయత్నం అనుకుంటే అనుభవం అంతా చేస్తుంది, కానీ అది ఓపెన్ కాదు. ఆమె పైన ఆకాశంలో ఒక మేరన మనకి ఆక్సిజన్ ఉండదు కాబట్టి చాలా నిదానంగా ఫ్లోట్ అవుతూ ఉంటాడు మనిషి. ఎప్పుడైతే మన ఆక్సిజన్ పరిధిలోకి వచ్చేస్తుందో ఒక్కసారిగా గ్రావిటేషనల్ ఫోర్స్కి గుంజుకోవడం మొదలు పెడుతుంది భూమి. ఆమె అంత ఫోర్స్తో 14,500 అడుగుల నుంచి పైనుంచి దప్పున ఒక అడవిలో పడుతున్నాయి. అడవిలో పడినప్పుడు ఒక చీమల పుట్ట ఉంటుంది, ఆ చీమల పుట్ట మీద పడుతున్నాను కరెక్ట్. ఆ పడిన తర్వాత ఆ చీమలు రాక్షస చీమలు, అవి కుడితే మనకి తేలు ఎట్లుంటుందో ఆ ఎర్ర చీమలు అంతటి విషంతో కూడుకొని ఉంటాయి. పడడం ఆ కుప్ప మీద పడుతున్నాయి. ఆ మట్టి దిబ్బ మీద పడతానే ఆమె ఎముకలు విరిగినంత పని అయిపోతుంది, శోషొచ్చి పడిపోతుంది. అలాగా ఆమె ఎంతసేపు ఉంటుందో తెలీదు. తర్వాత ఒక టీం ఆమెను సెర్చ్ చేస్తూ వచ్చి ఆఖరికి ఆ పారాషూట్ ఆకారాన్ని బట్టి ఈమె ఇక్కడ పడిందని లొకేట్ చేసి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు. అప్పటికే కొన ఊపిరితో ఉండే ఆమె ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా నిదానంగా ఆమె బాడీలో యాడ్రిలిన్ అనేది రిలీజ్ అయ్యి ఆ విషానికి విరుగుడుగా, అంటే ఆ చీమలు ఆమె పడ్డప్పుడు గుండె భాగం ఆగిపోయి ఉంటుంది, అంటే స్టాప్ అయిపోయి ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి ఆ టైంలో యాక్సిడెంటల్గా చనిపోయినట్లే నిర్ధారణ చేస్తే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెని 1 అవర్ అయిన తర్వాత ఆమె మెల్లగా ఆమెలో కదలికలు చూసి డాక్టర్లకి ఆశ్చర్యమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, అసలు ఇంత హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంతసేపు అయిన తర్వాత మళ్ళీ బతకడం అర్థం కావడం లేదు. అప్పుడు అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చి ఆమె బాడీలోని శాంపిల్స్ తీసి ఈ బ్లడ్ యూరినల్ శాంపిల్స్ పంపిస్తే ఆమె దాంట్లో ఏ చీమలైతే తమ విషంతో పుట్టింటాయో అవి ఎంత లెక్కాచారంతో దేవుడు బతికిస్తాడంటే
అవి 200 చోట్ల పుట్టింటాయి ఆయన దేహంలో. ఆ 200 చోట్లే నాడీ మండలాలు సెంటర్ పాయింట్లు ఉంటాయని. అటువంటి చోట ఆ చీమలు కొరికి 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 ఆమెని ఎక్కడైతే దేహం హార్ట్ ఫెయిల్యూర్ అయిందో దాన్ని మళ్ళీ లాక్ ఓపెన్ చేస్తూ వస్తుంది. అలా చీమలు కొరికినందుకు బాడీలో వాటి నుండి ఒక రకమైనటువంటి విషం ప్రవేశించి ఆ విషం ద్వారా ఆమెకి ఏదైతే లాక్ అయిపోయిందో హార్ట్ అది ఓపెన్ అయి మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇది సైంటిఫిక్ చరిత్రలోనే ఒక విచిత్రం. ఆమె ఆ ఘటన అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంకా బతికే ఉంది. అలాగా దేవుడు బతికించాలా అనుకుంటే యాక్చువల్గా ఆ చీమలు మామూలు వ్యక్తికి కుడితే 200 చీమలు మనిషే చనిపోవాలా, ఆమె ఆల్రెడీ చనిపోయే వ్యక్తికి చీమలు కుట్టినందుకు బతికింది. ఇది -*−+. అలాగా దేవుడు కనుక ఆయుష్ ఇవ్వాలనుకుంటే ఆ భగవంతుడు ఇవ్వలేనిది ఏదీ లేదని చెప్పడానికి మనం ఈ ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉంటుంది. ద్రౌపదికి ఒక్కసారి ఉత్తరాన్ని ఏకాంతంగా కలుస్తుంది. అప్పటికే అభిమన్యుడు చనిపోయాడు. ఇప్పుడు చూడండి, స్వాంతన చేకూర్చే మాటలు గర్భిణీ. అభిమన్యుడు చనిపోయినట్టు ఆమె గర్భంతో ఉంటుంది. ద్రౌపది వెళ్ళి గర్భిణీ స్త్రీ ఎక్కువ బాధపడితే పిండానికి దాని ఎఫెక్ట్ ఉంటుందని 4 మంచి విషయాలు చెప్పి ఆమెను ప్రశాంతపరుద్దామని చెప్పేసి ద్రౌపది ఆ ఉత్తరం ఉండే ఆమె పోర్షన్లోకి ఎంటర్ అవుతుంది. రిసీవ్ చేసుకుంటుంది. ఆమె చెప్తుంది, అమ్మ బాధపడద్దు, క్షత్రియుడు బ్రతికుండి ముసలిగా చనిపోయేదానికంటే వీరమరణం పొందే క్షత్రియుడినే చరిత్ర గుర్తించుకుంటుంది. నీ భర్త అటువంటి వాడు, సింహంలాగా పోరాడినాడు, నువ్వు అటువంటి వానికి భార్యగా ఉన్నావు, నీకు పుట్టాల్సింది కూడా సింహం బిడ్డ, నువ్వు ఏడ్చి బాధపడి వాడిని జింకను చేయొద్దు, నువ్వు అదే కసి నీలో ఉండాలా, నిలబడు, మేమంతా ఉన్నాం నీ వెనకల అని చివరి ఆఖరికి ఒక సలహా ఇస్తాను. ఇప్పుడు నీకు నీ భర్త లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, నాకు 5 మంది భర్తలు ఉన్నారు. నా చీర దుశ్శాసనుడు లాగేటప్పుడు ఆ నిండు సభలో నా మొగుళ్ళు నా ఎదురుగే ఉన్నా, కానీ ఏ ఒక్క మొగుడు కూడా నా చీరను లాగేటప్పుడు వచ్చి అడ్డు పెట్టలే. ఎందుకంటే ఆ నేను అనే వస్తువుని వాళ్ళకి దారదత్తం చేసిన తర్వాత దాన్ని అడ్డగించే హక్కు వాళ్ళకు ఉండదు. కాబట్టి 5 మంది పరాక్రమవంతులు నా భర్తలు అయినప్పటికీ కూడా నన్ను ఎవరు కాపాడలేకపోయినారు. ఇప్పుడు నీకు కూడా భర్త లేదు, కానీ బాధపడద్దు. నాకప్పుడు ఎవరు కాపాడినారంటే నేను ఒక్కసారిగా నా కొంగుని గట్టిగా పుట్టుకొని ఎక్కడైతే నా మానం బహిర్గతం అయిపోతుందని నేను బాధపడుతూ గుండె మీద చేయి వేసి నా చీరను అదిమి పట్టుకొని శ్రీకృష్ణుని కోరినంత వరకు ఆ కృష్ణుడు నాకు ఈ చీర ఇవ్వలేదు. ఎప్పుడైతే తండ్రి ఇక ఈ దేహం నీదే, మనసు నీదే, మొత్తం నీదే అని ఈ చేయి కూడా వదిలేసి 2 చేతులు వెడల్పు పెట్టి పైన చేతులెత్తి మొక్కాను, అప్పుడు శ్రీకృష్ణుడు చీరడం మొదలుపెట్టాడు. ఇక్కడ లాజిక్ ఏమంటే నువ్వు అనుమానంతో పట్టుకొని స్వామి 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 అంటే ఈ లేదు. ఎప్పుడైతే ఇంకా నువ్వు ఇస్తావో పెడతావో ముంచుతావో నీ ఇష్టమని ఎప్పుడైతే చేయి తీసినానో అప్పుడు ఇంకొక చీర వచ్చేసింది. అంటే ఇక్కడ నమ్మకంతో వ్యవహారం జరుగుతుంది. నమ్మకం లేకపోతే దేవుడు నిన్ను తిరిగి కూడా చూడు. అటువంటి తప్పు నీ సమస్య అంటే నీ జీవితంలో కూడా అటువంటి విపత్కర పరిస్థితులు వస్తే నువ్వు ఫస్ట్ నేను చేసిన తప్పు చేయొద్దు, మొగుడొచ్చి కాపాడతానని నువ్వు అనుకోవద్దు. ఇవాళ ఎవరు ఉండి కూడా నన్ను కాపాడలేకపోయినారు. నువ్వు కోరాల్సింది ఒకటే, ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే, కష్టం వచ్చిన వెంటనే నువ్వు శ్రీకృష్ణుడిని నువ్వు ప్రార్థించు. అరక్షణంలో నిన్ను చేరుకుంటాడు ఆయన. నువ్వు ఇంకెవరిని కోరదు. ఆ టైంలో ఎవరున్నా వాళ్ళంతా వదిలేసి హే కృష్ణ నువ్వే నన్ను కాపాడను, ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. అదే అశ్వత్థామ తన తండ్రిని చంపినారన్న కసితో పాండవుల కుల నాశనం చేయడానికి ఒక బాణాన్ని ఎక్కుపెట్టి గర్భస్థ శిశువుపై కూడా ప్రయోగం చేస్తాడు. అంటే ఆమె ఎక్కడో అంతఃపురంలో ఉంటే తాను ఒక అస్త్రాన్ని తీసుకొని ఆ ఉత్తర కడుపు మీద, గర్భం మీద ఇంకా పిండంలో ఉన్నప్పుడే చంపేయాలి అభిమన్యుడు కొడుకునని ఒక శస్త్రాన్ని వదులుతాడు. దాన్ని శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు. ఎందుకు అడ్డుకుంటాడంటే అక్కడ ఆపద వచ్చింది అని ఉత్తరకి తెలియగానే ఆమె ఇమ్మీడియట్గా కృష్ణ నిదే రక్ష అంటుందంటే ఆయన వచ్చేసి అడ్డం నిలబడి ఆ బాణాన్ని ధ్వంసం చేసేస్తాడు. మనం రీసెంట్గా వచ్చిన కల్కి సినిమాలో కూడా మీరు ఈ సీన్ చూడచ్చు. అక్కడ శ్రీకృష్ణుడికి అశ్వత్థామ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఒరే నువ్వు ఎంతటి వీరుడురా, నువ్వు సాక్షాత్ పరమశివుడి దగ్గర నుంచి అస్త్రాలు పొందిన వాడవు, నీకు ఓటమి అంటూ లేని ఒక మహావీరుడవు,
ఒక గర్భస్థ పిండం మీద నువ్వు నీ వీరత్వాన్ని చూపించినావు కదరా వాచాలుడా, నీకెంతటికి ఈ వీరత్వం అని చెప్పేసి తనకెప్పుడు మూడో కంటి దగ్గర ఒక మణి ఉంటుంది అశ్వత్థామకి, ఆ మణి మీదే ఆయనకి శక్తి ఉంటుంది. ఆ మణిని శ్రీకృష్ణుడు పెరికేస్తాడు. అప్పుడు ఆ మణిని పీకి ఒక మాట చెప్తాడని, నువ్వు ఏ అహంకారంతో అయితే ఉన్నావో కలియుగమంతా నువ్వు బతికి ఉన్నా కూడా నీవు రోగగ్రస్తుడై బతుకుతావు. మళ్ళీ నా ఉనికి వచ్చిన తర్వాత, అంటే కలికి అయిన ఉనికి వచ్చిన తర్వాత నువ్వు శాప విమోచనం అవుతుందని చెప్పేసి అశ్వత్థామకు ఒక శాపం ఇస్తాడు. ఇక్కడ అశ్వత్థామ లాంటి మహావీరుని ఎదిరించాలా, దాంట్లో శివుడి దగ్గర నుంచి విశేషమైన అస్త్రాన్ని పొందినటువంటి అశ్వత్థామని శ్రీకృష్ణుడు కేవలం ఎందుకు ఎదిరిస్తాడు అంటే, ఒక గర్భిణీ స్త్రీ రక్ష కోసం రక్ష రక్ష పాయి పాయి అన్న ఒక్క మాటకి ఆయన అక్కడి అస్త్రాన్ని నిర్వీర్యం చేసి అశ్వత్థామకి శాపం ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయి మనలో శరణాగతి అనేది ఉండాలంటే భగవంతుడి ముందు మోకాళ్ళతో కూర్చొని అయ్యా నీదే భారమని ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడు ఆయన కాపాడుతాడు. కానీ ఒక పక్క చూసుకుంటూ స్వామిని కాపాడుతున్నాడా లేదా అంటే స్వామి మనకంటే దొంగగా ఉంటాడు అప్పుడైతే. అలాగా ఇంకేమో అయిపోయిందా, ఇంకొందా జల్దీ మళ్ళీ రేపు మాట్లాడుతుంది. మనకి రామసేతు కట్టింది ఎవరంటే, ఇప్పుడు రామాయణం మీద కొంచెం అవగాహన వస్తుంది. ఎవరు కట్టినారు? నాకేం తెలుసా అని నన్నేందుకు అడిగితే నేనే మా కాలంలో ఉన్నాను అంటారు. లేదు, నేను కూడా లేదురా నైనా. రామసేతును కట్టింది వానరసేన. వానరసేన ఒక సంకల్పంతో శ్రీరామ అనే ఒక మాటను రాసి నీళ్ల మీద వేస్తుంది. నీళ్ల మీద తేలుతూ ఉంటే దాని మీద నుంచి ఒక పెద్ద వంతెనని లంకకు వేస్తాం. ఆ వంతెన మీద నుంచే యావత్తు వానర సైన్యము మొత్తం ఈ రామలక్ష్మణులు అందరూ పోయి దండెత్తి రావణుని సంహారం చేసి సీతాదేవిని అంతే గౌరవప్రదంగా అక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఇది మనకి రామాయణంలో ఉండే భాగం. ఈ రామసేతు ఎక్కడుందే మనకి కన్యాకుమారి దగ్గర నుంచి నైట్ పూట నిలబడితే శ్రీలంకలో లైట్లు కనిపిస్తాయి మనకి. అక్కడ కట్టిన విషయం అందరికీ తెలుసు, కానీ ఈ రామసేతు ఇప్పుడు కూలిపోయింది. మీకు తెలుసో లేదో, నీళ్ళలో మునిగిపోయింది. మళ్ళీ కూల్చిన వాళ్ళు ఎవరు? ఒకవేళ భగవంతుడే కట్టింటే అంతటి బలవంతమైన రామసేతు ఎందుకు మునిగిపోతుంది? దీని మీద చర్చ మొదలవుతుంది. ద్రవిడులైనటువంటి డిఎంకే పార్టీ వాళ్ళు రామసేతు అనేది ఒక ఫేకు, సముద్రంలో ఉండే వచ్చిన ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ ఒక దగ్గర సమీకరణం చెంది అది ఒక బ్రిడ్జ్ లాగా మారింది లంక వరకు అని వాళ్ళు ద్రవిడులు దాని గురించి వాదన చేసినారు. సీఎం కరుణానిధి ఉన్నప్పుడు దీని గురించి ప్రపోజల్ వచ్చింది, పార్లమెంట్లో కూడా ఈ విషయం మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ రాముడు కట్టినది అంత బలవంతమైన సేతు అయినప్పుడు దాన్ని పడగొట్టేవాడు కూడా ఎవరుంటారు అంతటి స్థాయిని అంటే, ఇది పురాణంలోనే ఒక ఆన్సర్ ఉంది దీనికి. యుద్ధం వరకు మనం అంతా రామాయణం చదువుతాం, కానీ యుద్ధానంతరం చాలా విషయాలు జరుగుతాయి రామాయణంలో. యుద్ధం అయిపోతుంది, అక్కడ లక్ష్మణుడు ఇంకొకరు వచ్చి సలహా ఇస్తారు, ఇంతటి స్వర్ణలంకని మళ్ళీ మనం సృష్టించలేము, మీరు ఇక్కడే ఉండి ఇక్కడే దీన్నే పాలించండి అని ఒక సలహా వస్తుంది అక్కడి నుంచి. విభీషణుడు కూడా అంటారు, ఇది మీరు గెలిచిన రాజ్యం, మీకు యావత్తు హక్కులు ఉన్నాయి, మీరు ఈ రాజ్యాన్ని తీసుకోండి, ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. రావణుడు అంతటి గొప్పవాడు, ప్రపంచంలో ఏమేమి బెస్ట్ ఉన్నాయో అన్నీ అక్కడ పెట్టేసినాడు. అప్పుడు రాముడు చెప్తాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది ఎంత గొప్ప భూమి అయినప్పటికీ కూడా, మొత్తం స్వర్ణంతోనే ఉన్నప్పటికీ కూడా, నాకు జన్మనిచ్చిన నా తల్లి భూమే నాకు గొప్పది, అందుకే నాకు ఎప్పటికైనా అయోధ్యనే మూలస్థానం అని చెప్పి ఇప్పుడు విభీషణుడికి అక్కడ పట్టాలను ఇచ్చేస్తాడు. ఎందుకంటే ముందు నుంచి సహకరించింది విభీషణుడు. ఈ విభీషణుడికి పట్టాన్ని కట్టిన తర్వాత మళ్ళీ అదే వంతెన గుండా వచ్చేటప్పుడు గౌరవప్రదంగా అదే విభీషణుడు రాముడిని వదలడానికి వస్తాడు. ఎక్కడి వరకు? అప్ టు కన్యాకుమారి వరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఒక డౌట్ వస్తుంది. రాముడి పక్కన నడుస్తూ అయ్యా నాదొక చిన్న సందేహం, మీరే నివృత్తి చేయాలి. రాముడు అడుగుతాడు, అడగండి. మీరు ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టేసినారు, మీ సైన్యం వచ్చింది, మొత్తం రావణుని సంహారం చేసి తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇదే ప్లాట్ఫామ్ చేసుకొని వేరే ఇంకొక శత్రువులు ఇదే బ్రిడ్జ్ మీద వస్తే నా పరిస్థితి ఏమి? అప్పుడు రాముడు ఆలోచన చేస్తాడు. ఇది పాయింట్. ఎందుకంటే మేము వచ్చినట్టు ఇంకొకటి కూడా అత్తారింటికి వచ్చినట్లు వచ్చేస్తాడు. బ్రిడ్జ్ ఉంది, మెయిన్ హైవే వేసేసినారు, 4 లైనర్, ఎప్పుడైనా పోవచ్చు. అప్పుడు రాముడు ఒక వరం ఇస్తాడు, నువ్వు లంక చేరుకో,
నువ్వు లంక చేరుకున్న తర్వాత నేను మరి ఒక బాణాన్ని తీసుకొని ఈ రామసేతు మీద ప్రయోగిస్తాను. అప్పుడు రామసేతువు 3 అడుగులు లోతుకి వెళ్ళిపోతుంది, అంటే నీళ్ల లోపలికి పోతుంది, బయట ఉండేవానికి సేతు కనపడదు. అప్పుడు ఇక్కడ ఒక సేతు ఉన్నట్లు కూడా ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు సంరక్షణగా నీ రాజ్యభారాన్ని మోసుకోవచ్చు అని చెప్పేసి ఒక బాణాన్ని తీసి అదే రామసేతును కొడితే ఆ రామసేతు 3 అడుగులు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుండేది ఆ 3 అడుగులు లోపలికి పోయిన రామసేతు. ఇది ఏది కట్టుకథ కాదు, మనల్ని కట్టుకథల్లాగా నమ్మించే ప్రయత్నం దాదాపు 72 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో జరుగుతూనే ఉంది. మనం ఇప్పుడిప్పుడు నిజాలు కొన్ని తెలుసుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైతే ఏమి శాస్త్రీయ పరంగా అయితే సాంకేతిక పరంగా కూడా చాలా బలవంతమైన, ఇప్పుడు మీరు ప్రపంచంలోని బెస్ట్ సీఈఓలు ఎవరినైనా తీసుకోండి, వాడు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉంటాడు. మీరు గూగుల్ తీసుకుంటారా? తీసుకోండి. మైక్రోసాఫ్ట్ తీసుకుంటారా? తీసుకోండి. నువ్వు రెప్యూటెడ్ కంపెనీ ఉండేది ఏదైనా తీసుకోండి, దానికి సీఈఓ అయిన వాడు ఖచ్చితంగా ఒక భారతీయుడు అయి ఉంటాడు. అది భారతీయుడి మేధస్సు. ఇది ఈ భూమి మీద పుట్టిన వాడికి మాత్రమే సాధ్యం. ఈ యావత్తు ప్రపంచంలో ఎక్కడా లేనిది ఈ భూమి మీద ఉండేది ఈ విజ్ఞానం, ఈ జ్ఞానం. దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మనం చూసుకోవాలా. అది మన సంస్కారంతో మనం ఆలోచించుకోవాలని చెప్తూ ఈరోజు ముగిద్దాం. మళ్ళీ